హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈ వీడియో ఏంటంటే thumbnail చూసే ఉంటారు కదా. సో బేసిక్గా మనం లీడ్ చేసే లైఫ్లో, సింపుల్గా లీడ్ చేసే లైఫ్లో చాలా అంటే చాలా కొన్ని అవకతవకలు, మిస్అండర్స్టాండింగ్స్ చాలా అంటే చాలా అవి చిన్నవి పెద్ద వాటికి దారితీస్తాయి అన్నమాట. సో మన లైఫ్లో మనం చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో సింపుల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రికీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. మనం డైలీ లైఫ్లో మనకి చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, మనకి చాలా వర్క్స్ ఉంటాయి. వర్క్స్ దగ్గర కొలీగ్స్, బాస్, జాబ్, ఫ్రెండ్స్ ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట. సో మనం ఇలాంటి ఉన్న కాడ వీటన్నింటి కాడ మనం ఎలా కొన్ని సిచ్యువేషన్లలో ఎలా మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మసులుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. సో బేసిక్గా మనకు తెలియకుండానే మనం చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ వల్లనే పెద్ద మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. అవి చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో బేసిక్గా కొంతమందికి అలవాటు ఉంటుంది, వీడి దగ్గర మాట వాడి దగ్గర చెప్పడం, వాడి దగ్గర మాట వాడి దగ్గర చెప్పడం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. మీరు ఎక్కడైతే వింటారో అది ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే తీసుకోండి, అవసరం లేనిది వదిలేసేయండి. సో అక్కడి వరకే ఉండాలి, కానీ ఇక్కడ దగ్గర అక్కడ చెప్పడం, అక్కడ దగ్గర ఇక్కడ చెప్పడం ఇలాంటివి మాత్రం చేయకండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అబద్ధాలు ఆడకండి. ఒక విషయం చెప్పి నేను చెప్పలేదు, ఒక విషయం అని నేను అనలేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళలేదు, ఇలాంటి అబద్ధం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకరి మనసులో నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనిపించినప్పుడు, ఆ ఇంటెన్షన్ వచ్చినప్పుడు వారి మనసులో మీకు ఒక నెగిటివ్ థాట్ మీ మీద అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఎలా ఉండాలంటే, మీ దగ్గర చాడీలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారో, అక్కడ విషయం ఇక్కడ చెప్తారు, ఇక్కడ విషయం అక్కడ చెప్తారు అనే ఇంటెన్షన్ ఎవరితోటైనా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇంకోటి, అబద్ధాలు ఆడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఈ రెండు విషయాలు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అబద్ధం ఆడడం, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం. ఈ రెండు విషయాల వల్లనే ప్రతిదీ చిన్న ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ చిన్న ప్రాబ్లమ్సే ఒకరోజు పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. ఆ పెద్ద ప్రాబ్లమే నేను నిద్రపోనివ్వదు, బాగా స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అందుకనే మన లైఫ్లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరి దగ్గర అబద్ధం ఆడకుండా, ఒకరి దగ్గర కాదు, లైఫ్లో నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఉండడం చాలు. రెండవది ఏంటంటే, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పకుండా ఉండడం చాలు. సో ఈ రెండు, ప్రతి ప్రాబ్లంకి మూల కారణం ఏంటంటే ఈ రెండు విషయాలే. ఇంకోటి, నిజం తెలియకుండా ఒకరిపైన అనుమానం పెట్టుకోకండి. ఒకరిపైన నిజం తెలియకుండా ఒకరిపైన ఇట్లా చేసిన అని అనుకోకండి. సో నిజం అనేది ఎప్పటికీ తాగదు. కొంచెం టైం ఇచ్చినా, కొంచెం స్పేస్ ఇస్తే అది ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి సో కొంచెం స్పేస్ ఇవ్వండి ప్రతిదానికి. ఓపిక అంటారు దీన్ని. ప్రతిదానికి కొంచెం ఓపిక పట్టండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. తర్వాత ఆటోమేటిక్గా నిజమేంటి, అబద్ధం ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. కొంతమంది ఉంటారు మూర్ఖులు, చెప్పి కూడా చెప్పలేదంటారు, అబద్ధం ఆడి కూడా ఆడలేదంటారు. ఇలాంటి వాళ్ళకైతే చాలా దూరం ఉండండి. వాళ్ళ లైఫే అంత, వాళ్ళ చిన్నప్పటి నుండి అట్లా చిల్లర జరుగుతారనమాట. సో అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో కొన్ని టాపిక్స్, కొన్ని విషయాలు నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.